నైసా నిమజ్జనానికి డీజే లేని అయితే నడవదానా నువ్వు పట్టుకొని నువ్వులాడు మాకు మాత్రం డీజే ఉండాలి ఏమంటారా? ఉండాలి లేకపోతే ఎట్లుంటది అన్న నడవదు ఉండాలి పక్కా ఉండాలి. అరే ఎవడెవని మాటినాడు డీజే ఉంటే అవసరం లేదు డీజే లేదు ఏం లేదు. నీ ఇంటికెళ్ళి పెడుతున్నావు అన్న పైసలు సంఘం మీదకి వెళ్ళానే డీజే ఉండాలి పక్క లేకపోతే అంగడ్ అవుతుంది అన్న. ఈ బుడ్డ ఎత్తులే వాడకు పర్మిషన్ ఇస్తలేరా అంగవాడం అంటే వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తు ఎందుకు ఎత్తుకున్నావు అన్న అంగవాడనా నువ్వు వాడనా అని మాట్లాడుతున్నావు. నా 3000 నాకు వారదెంగు నేను వేరే వాళ్ళ దాంట్లో పోతుంటా. నీకు అర్థం కాదా అన్ని నత్తాలతో తెంకపోయినట్టు ఇనుకుంటేనే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడుతావు. 2 బీర్లు ఇస్తే ఈయన మాటినాడు ఆడు ఆయనకి పట్ట పగ్గాలే ఉండయి రాములా ఉవ్వనెవడు మాటినర్రా. వాళ్ళ లొల్లులు కొట్లాడాలి నీ అవ్వలేంతోటి రపరప. మేము తెచ్చుకుంటాం పర్మిషన్. నీకంత తిట్టుంటే పోయి తెచ్చుకోపో. ఏదేంగా దారా ఈయన పెద్ద మనిషి అని ఏతులు ఎక్కువ అద్దులే ఇక మళ్ళీ గురుగుతాడు గొడ్డి గురిగినాడు. ఏమైంది సార్ అది మా గీనే దగ్గర మల్లాడుగా అవును మల్లాడుగు అది సార్ డీజే పర్మిషన్ కోసం వచ్చినాం. అరే మీరు గడి కత్తారేం రమాపాన దగ్గరికి ఎవరికి లేదురా పర్మిషన్ మీకు బొట్టు పెట్టుకి ఇట్లా ఎప్పుడా మళ్ళా అది కాదు సార్ కొంచెం మీరు అనుకుంటే అనుకోవడం లేదు అంగవాడు లేదు మీరు చెప్పింది తినకపోతే డీజే దొరికిందా ఉత్సవ వచ్చి అలా తింటాం. తావుడు తందనాలు ఆవుడు ఈయన తలకాయ వాళ్ళ దెంగుడు ఆన్ తలకాయ వాళ్ళ దెంగుడు మళ్ళీ మీ అవ్వాయిలు వచ్చి ఓ సారు నా కొడుకు తలకాయ వాళ్ళ దెంగిరు అని మీ అవ్వాయ దేవుళ్ళ పేరు చెప్పి తావుడుకు మరిగిర్రా మంచిగా ఒక్కరికి సోది ఉంటే శుద్ధి ఉండదు. దేవుడి పేరు మీద ఏం పనులా మీరు చేసేటి? అది సార్ మా అన్న పంపిండు. అన్న అంటాడు ఒకడు సర్పంచ్ అంటాడు ఒకడు వార్డు మెంబర్ అంటారు ఒకడు మొగడు అంటాడు ఒకడు మిండెడు అంటాడు. ఎంతమంది అని పంపుతారా మా దగ్గరికి అన్నాడు అన్న వాడు మొన్న ఆంటీ కేసులో దొరికిండు. వాడికి ఇట్లా నాకు కనవాడని గుద్దబొక్క సాఫ్ ఎత్తాంది. సార్ ప్లీజ్ సార్ కొంచెం చూడండి సార్ పెద్ద వినాయకుడు సార్ మాది డీజే లేదంటే చిన్న పోరాళ్ళు మీద ఉంచుతారు. మీరు ఉంచని గుద్దలు ఉంచని మాకు సంబంధం లేదురా. మొన్నటి దాకా జరాలు మన్ను దుబ్బాని జనాలు చచ్చిరు. ఇప్పుడు మీరు డీజే మళ్ళీ అది ఇది అన్నారు అనుకో గుండెలు గుద్దలకు జారుతాయి మీరు పెట్టే సౌండ్లకు. లేదు పర్మిషన్ లేదు ఏం లేదు. వెంకటేశ్వర వీళ్ళ పేర్లు తీసుకో రేపు డీజే కడీలు కనబడ్డారు అనుకో ఒక్కొక్కరిని గుద్దల తొండ జోరదేంకు లంబడి కొడుకులకు. భజన చేసుకుంటా పోవాలరా దేవుడు అంటే. డీజే బ్యాండ్లు బాగా ఉరుకులాడుతున్నాయరా పైసలు. అరే ఎందుకు టెన్షన్ అవుతారా శశాన్ ఉన్నాడుగా అన్న అనుకుంటా అన్న గుద్దకి నీకు నీళ్ళు లేరా నేనేం చేస్తారా? ఏంటి అన్న ఉండేది అన్న పేరు చెప్తాడు అటే దెంగే అంటూ చేతులు ఉత్సవ కూడా పోయారు ఎవరాడ అన్నట్టు అన్న మనం ఏదో పెద్ద పీకుడు గారు అనుకుంటాం కానీ బీడి బిచ్చం కళ్ళుద్దరా ఉత్తదే అన్నది ఏం కాదు అన్నతోని. నాకు తెలుసురా ఒడ్డెక్కడా కూడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అంటే అయిపోయింది అయ్యా దెంగే అంటారు. నాకు తెలియదారా మీ దుబ్బతుత్తుల పనులు ఆగుతారు ఆగరా మీరు ఎప్పుడు సౌతుల ఆరాన్లు కొట్లన్నట్టు చీ డీజే పర్మిషన్ లేదట ఏం చేద్దాం ఇప్పుడు? బ్యాండ్ పెట్టిద్దాం ఏమంటారు? పొద్దున్న దాకా కోలా నెడిసి పెట్టి అలా కోలా కోసం తిరిగినట్టు రేపు నిమజ్జనం పెట్టుకొని ఇప్పుడు బ్యాండ్ అంటే ఇవ్వడతాడన్న మళ్ళా బ్యాండ్ అంటావు అన్ని గివ్వ ఇగో బుడ్డేతులు. మరి అయిపోయాను ఇక ఇట్ట కథ మామ అంపు కథ అల్లుడు అన్నట్టు అట్లా నువ్వు బ్యాన్ పడుతుంది ఇట్లా నువ్వు బ్యాన్ పడుతుంది ఎట్లా మరి? తాగమని నీళ్ళు పెడతాంది దాకా తాగుతాడు డీజే పర్మిషన్ మాట్లాడానికి రాకపాయ. అరే మీరు ఇద్దరు ఇక్కడ నుండి దెంగేరా ఇక పెట్టిపోయినోడు పే అంతా ఉన్నట్టు పప్పే ఉడకదు మీ ఇద్దరితో గానీ. రేపు నిమజ్జనం పెట్టుకొని ఇప్పుడు లొల్లి పెట్టుకుంటారు. అయ్యా పని చూడురా ముందు. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఎలాగ మన సౌండ్స్ పెట్టే బాక్సులు ఉన్నాయి కదా బతుకమ్మ బాక్సులు అవి సెట్ చేద్దాం ఏమంటారు? అవి కిచోడా ఫోన్ సౌండ్ వచ్చినట్టు కూడా వస్తాయి. మనం గంటల పొంటలు పెట్టుకొని ఉంటే బాక్సులు దెంగుతాయి. ఆయన గుద్ద తాళాల అన్నట్టు ఆయన బాక్సులు వాళ్ళ కొట్టుడు తన్నుడు చేస్తే ఆడోళ్ళు నోట్లు ఉచ్చసాడబోతారు. అసలే బతుకమ్మ బాక్సులు అవి 500 జమ చేసుకున్నారు. నువ్వు ఈ పుల్లలు పెట్టకింలా అవే సెట్ చేద్దాం. ఒక యాంపిల్ 3 బాక్సులు ఏమంటారు? ఏం కాదు మనోళ్ళేగా నేను మాట్లాడతా. గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ. 1 hour later. ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతున్నావో కానకపోతున్నావో ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతున్నావో కానకపోతున్నావో. అరే ఓ అర్ధరాత్రి ఇవ్వడానికి ఈ పాటలు పాడతారా పండురా చెల్లి ఎట్లా ఉట్టిరా మీరు ఉర్రంగా ఈ పంతలకు. ఎవరాడు మండపం నుండి బయటకు నొక్కుతా చెప్. ఈ అబ్బాయి ఏం టార్చర్ రా ఇది మాకు. అబ్బబ్బో నీదే బావయ్యోరి పావ అబ్బబ్బో నీదే బావయ్యోరి పావ ఓరిందానాల మూతల్లో బావయ్యోరి ఓరిందానాల మూతల్లో బావయ్యోరి. ఈ పాటలు వాడకురా ఇవ్వడం నింటే నన్ను ఎక్కుతారు. నేను బండవాయ నీకేం వస్తాంది ఇప్పుడు.
ఏయ్ సైకిల్ ఎక్కి సైకిల్ ఎక్కి సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ దినేషు పిలగ దినేషు ఎంత చక్కదనం కొడుతున్నావో తొండల దినేషు. అరే మీకు దండం పెట్టమన్నా పెడతారా? పండు రాజారా మీకు పుణ్యం ఉంటది. పోతున్న పులిహోర సామాన్ తేవాలి, పంతులు వస్తాడు మళ్ళా. ఎందుకురా ఇట్లా చేస్తారు? ఏ నిండు నిమ్మల కింద ఆంటీ తోడి కూసున్నావు శేషన్న, గొల్లవారి మందో అగజూడు శేషన్న. పక్క గల్లోళ్ళు భజన చేస్తారా? మీ లెక్క రికార్డింగ్ డాన్సులు కావాలి. యో దేవుడో. The next day. చోటు నువ్వు బాబుగాడు పులిహోర ప్యాకెట్లు వంచబోరి. ఎవరెవరు చంద రాసిరో ఆయనకి ఇయ్యి. నా పోరికి 2 ఇస్తా, నా అత్తకు 3 ఇస్తా. గవర్ని నడవ ఇన్నావా? 10 రూపాయలు రాసినా పులిహోర ప్యాకెట్ పోవాలి. ఏమంటారు? అర్థమైందా? పెట్రోల్ ఎట్లా అన్నా? అరే ఓ చెప్పేది ఇంద్రా 200 కొట్టిద్దాం సంఘం పైసల మీద. నువ్వు సబ్సిడీ కథలు వాడకు. గట్టిగా ఊరంతా తిరిగితే 100 రూపాయల పెట్రోల్ అడవది. 200 అట 200. ఎందుకురా మీరు ఇట్లా బతుకుతారు? పిచ్చాల బతుకు. అన్న నువ్వు ఈ బీడి బిచ్చం కళ్ళు ధర కథలు వాడకన్నా, నాకు మంటలేస్తుంది. సరే ఎట్లనో తాగుపో, తలకాయ తెంగ కూర. ఏ సరే కానీ లిస్ట్ ఏది? కామం కనకరాజు, లౌడేష్ లచ్చయ్య, బుడ్డ దిగిన భరత్, వట్టకాయల వీరయ్య, కుక్కలేకిన కోటేష్, ఎలుక వెంకటి, సోదిసు. చిత్తుల పవన్, రన్అట్ రంజిత్, నిబ్బా నితిన్, లౌడ లవంగం. అరే అమ్మతోడికి పీర్లేని రా నీ అవ్వ. ఎవడన్నా యూతే కాళ్ళు దాపి ఇవేం రాసురా నీ రాసుడు గంగలవో నువ్వు. ఇదేం చదువురా నీ చదువును చదువుల నువ్వుక. ఇదేనారా నీ పట్నంలో చదివిన పాపపు చదువు. ఎవడన్నా ఇంటి పేర్లతో రాస్తారా? ఒంటి పేర్లతో గౌరవ లొత్తుకుల్లో. ఆడికోయి ఎలిక ఎంకటి కుక్కలు ఎక్కిన కోటేసి అంటే మమ్మల్ని ఎక్కుతారు నీ పంతల. అలా పేర్లు చెప్తావా? నువ్వు చూసుకుంటే ఏలేవు గోకురా అంటే ఏలు పెట్టినట్టు చేస్తావు. నడు. ఈడొకడు ఈ పెద్ద మనిషి అంటారు కానీ గుద్దామని మనిషిగా గుద్దలేంటి కదా. A few moments later. ఎవరి గుద్దలు ఎవడు ఏలు పెట్టు లేదు. తాగినవా, ఎగిరినవా, దేవుని నిమజ్జనం చేసినావా అంతే ఉండాలి. తీరిన గుద్ద దారిలో గడిగినట్టు సంతు దొరికింది కాదు లొల్లు పెట్టుకుంటే సంఘానికి సంబంధం అయితే లేదు. మీ ఇష్టం మరిగా. ఏ ఇగోరా మనిషికే 2 బీలు, నాకు చాలలే, నాకు కడుపు నిండలే అంటే దెంగ తీడ. ముందే చెప్తూ నాకు కావాలంటే ఎవరిని పైసలు ఆడ పెట్టుకొని తాగురి. విన్నారా? ఎవ పక్క గల్లోలు చూడు ఇద్దరికి ఒక ఆటని ఇచ్చారు. ఈ 2 బీళ్ళు ఎవరికి చాలుతాయిరా? ఆనే చెప్పు నాకు. తాగితే తాగు, దెంగెత్తే దెంగేయరా నువ్వు. నువ్వు మరి పైసలు మాగారు ఏం చేయమంటావు? పక్కల కూర్చో పొక్కలకి వెళ్ళిపోగేళ్ళాలి. లెక్కలు రోజు చెప్తావురా మీ సంగతి. ఈ నడుపే నడు తీసుకో. అలగక్కడ ఆడి తగినట్టు నేను తాగిపిస్తావా? ఈ బిచ్చగాళ్ళ దగ్గర జోలలు గుంజుకునే బాడుకోవాలి మనకు తాగిపిస్తారా? చూద్దాం ఎంత తాగుతారు వీళ్ళు. దేవుని పైసలు తిరిగిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరా. ఏ సంఘం రా ఇది? అసలు మేము ఇంట్లో ఉండేదే కాదు. ఎందుకున్నావు? ఇదేనా నిమజ్జనం అంటే? బతుకమ్మకి ఇదే సాంగు. ఎవడన్నా పొలిటీషియన్ అత్తి ఇదే సాంగు. నిమజ్జనానికి కూడా ఇదే సాంగా? ఏం కాదు మనోలే చూటారే. ట్రాఫిక్ క్లియర్ చేయరా. సునీలు వెంకటేష్ సాంగ్ వేయరా నువ్వు ఒకసారి. బాబు The next day. Flashback. రే సునీలు అద్దు సీనయ్య గుద్దలు ఉంచుతారా? ఆ పాట ఎత్తి అద్దురా. బొంబాయి పోదున దాని మనిషి. నువ్వు అద్దు సీన్ ఎత్తవా అయ్యావా? ఇప్పుడు బొంబాయి పోదున దాని మనిషి. నువ్వు అద్దు సీన్ ఎత్తవా అయ్యావా? ఇప్పుడు నువ్వు బొంబాయి పోదున దాని మనిషి డీజే అయ్యి నువ్వు అద్దు సీన్ ఎత్తవా అయ్యావా? ఒక్కటే ముచ్చటరా. నువ్వు బొంబాయి పోదున దాని మనిషి డీజే అయ్యి ఈ పెంక మొక్క మళ్ళా లొల్లి మోపిస్తారే. బొంబాయి పోదున దాని మనిషి సాంగ్ అయ్యి ఈ అప్ప నేను చెప్తుంటే నువ్వెవరు నాకు గుద్దలేను కదా అంటే.
సరే అయిందేదో అయింది, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం ఏంది? మెల్లగా ఎగురు అన్నందుకు కుత్తాలిగా వాళ్ళ దగ్గర. రేపు ఇట్లానే పిడాతో చస్తాడు కావచ్చు, వాడి పెళ్ళాన్ని ఎవరు చూసుకుంటాడు చెప్పు? నువ్వు ఉన్నాగా చూసుకోనికి. నేనేమనలే, వాళ్ళ గుద్దలు ఏళ్ళు పెట్టి వెళ్ళిపోయేసి. అన్న మేమేం అనలే అన్న అంకుల్, నీ గుద్దల దాకా గట్టెర్ల పడ్డాడు. ఏదో పాపని లేపనికి పోతే మా మీద నూకుతాడు చూడు. నిజమే గట్టెర్ల పడ్డాడు, మేము లేపనికే పోయినాం తెలుసా? అరే ఏమనలేదు ఆరా, నేను పాట వేరే అన్న అంతే. ఒకనెందుకు ఒకడు వచ్చి బర్రెని కొట్టినట్టు కొట్టిరు. రేపు ఏమన్నా అయితే నా పెళ్ళాన్ని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు? నువ్వు గుద్ద మీద చెప్పరైనా పెద్ద మనుషులు పిలిపించిరుగా, చెప్పురు. ఇక ఎప్పుడేం లేదు, దండకు కట్టవాను, హాస్పిటల్ బిల్లు కూడా కట్టవాను. లౌడా గారు ఒక్కడొక్కడో ఒప్పుకుందారా? ఇప్పుడు కట్టరు ఇక దండుకు, ఏమైనా గుద్దలకెళ్ళి కడతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియోలో ఏమైనా తప్పుగా ఉంటే సారీ. అందరు తాగి తడిపి ఉంటారు, కొంచెం చూసి సెలబ్రేట్ చేసుకోండి. బాయ్ గాయ్స్, లాస్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఎంజాయ్ పండగ.